నాకు చిన్న వయసులో నుంచే నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, అంటే ఒక మంచి స్టాండర్డ్లో ఉండాలి. తలంతా ఈ కీస్ ఉంటాయి కదా, బండి తాళాలతో తలంతా బొక్కలు పెట్టేశాను పొడిచి. ఎన్నోసార్లు ఆ బ్యాగ్లు వేసుకొని చాలా ట్రైన్ల వెనకాల పరిగెత్తాను, చాలాసార్లు పడిపోయాను. ఒకసారి అయితే పోలీసులు వచ్చి పట్టుకున్నారు అమ్మ. అప్పుడు వరకు కూడా ఆ బ్యాగ్లో ఏముందో మీకు తెలియదు. నేను శవపేటికలో ఉన్నా, నన్ను చూసి ఏడుస్తున్నారు అనేది నాకు ఒక దుఃఖం వచ్చేసింది. ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు. తండ్రి చిత్తము చేసిన వాడు మాత్రమే పరలోక రాజ్యం చేరతాడు. ఒకప్పుడు బ్రదర్ విక్కీ పాత జీవితం. ఇప్పుడు దేవుడి చేతులు ఎలా వాడబడుతున్నారో చూస్తే ఆశ్చర్యం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగ సాగేదా, నీవేను తీరుగా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ విక్కీ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ బ్రదర్ జోషి అనే ఛానల్లో మాట్లాడడానికి, నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుని కృపని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ మీరు హుబ్లీ అని చెప్పారు, అంటే కర్ణాటక స్టేట్. హుబ్లీ గురించి ఒక చిన్న మాట చెప్తారా? హుబ్లీ ప్రాంతం అనేది ఒక నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు చోటా ముంబై అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ వ్యాపారము, లేకపోతే డెవలప్మెంటు, లేకపోతే వేరే వ్యాపారాలకు చాలా ప్రఖ్యాతిగాంచింది. సో అందుకోసము హుబ్లీ ప్రాంతం అనేది చోటా ముంబై అని ఎక్కువగా పిలుస్తుంటారు. సో దానికి మించినది ఇంకొక విషయం ఏంటంటే, హుబ్లీ ప్రాంతంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప పాస్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప మిషనరీస్ ఉన్నారు, అండ్ గొప్ప గొప్ప సేవ మరియు పరిచర్య జరుగుతుంది హుబ్లీ ప్రాంతంలో. అక్కడ మీ మదర్ టంగ్ ఏంటిది బ్రదర్? మేము తెలుగు మాట్లాడతాము. మా మదర్ టంగ్ వచ్చేసి తెలుగు. ఎందుకంటే మేము మా తాతలు ముత్తాతల నుంచి హుబ్లీలో ఉంటున్నాము. కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి, వాళ్ళందరూ ఉద్యోగాల కోసము, రైల్వే ఉద్యోగాలు వాళ్ళకు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ హుబ్లీ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. సో అలాగున మా తాతలు ముత్తాతల నుంచి మేము తెలుగు మాట్లాడుతుంటాం. ప్లస్ అక్కడ మా నేటివ్ లాంగ్వేజ్ ఏంటంటే కన్నడ. మీరు చిన్నతనం నుండి మత్తు పదార్థాలు రవాణా చేస్తూ ఉంటారు అని మాట వినిపించింది, అది నిజమేనా బ్రదర్? చిన్నతనంలో కాదన్న, చిన్నతనంలో కాదు. నేను ఏ రీతికి అయితే పెరుగుతూ వచ్చానో ఆ అట్మాస్ఫియర్లో, అంటే నేను కాలేజు లేకపోతే ఎక్కడైతే నేను ఒక వేరే ఫ్రెండ్షిప్ ద్వారా, లేకపోతే ఒక డబ్బు అనే వ్యామోహం ద్వారా ఆ దారిలోకి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఓకే బ్రదర్, మీ సాక్ష్యం పంచుకునే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని కొంచెం వివరిస్తారా బ్రదర్? డెఫినెట్గా బ్రదర్. సో మా ఇంట్లో ముగ్గురు ఉంటాము. ఒకటి మా అమ్మ, ఆమె వచ్చేసి స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది హుబ్లీలోని. మా నాన్న, ఆయన ఆటో డ్రైవర్. అండ్ మా ఇంట్లో నేను ఒక్కడినే కుమారుడిని. నా పేరు విక్కీ ఆశీష్. నేను బీకామ్ చదివినాను. ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను, ప్లస్ సేవ కూడా చేస్తున్నాను బ్రదర్. సో మా సేవ పేరు వచ్చేసి మిషన్ రివైవ్ అనే యవనస్తుల తండాన్ని నడిపిస్తున్నాను. చిన్నతనం నుండే మీ ఫ్యామిలీ దేవుని ఎరిగిన వ్యక్తులే? ఎస్ ఓకే, దేవుని ఎరిగిన వ్యక్తులమే. కానీ దేవునిలో ఎక్కువగా లేము. ఏంటంటే నామకార్థ క్రైస్తువుల లెక్క. ఓకే రైట్ బ్రదర్. అయితే మీ సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను. డెఫినెట్గా నా సాక్ష్యాన్ని పంచుకోక ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేకపోతే మనం సాగం. కొన్ని మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధురా, గొప్ప దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి యేసయ్యా. దేవా, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి యేసయ్యా. దేవా, ఈ దినము నుంచి తండ్రి యేసయ్యా, దేవా ఎవరైతే ఈ సాక్ష్యమును వింటున్నారో తండ్రి యేసయ్యా, దేవా వారి మనోనేత్రాలు విప్పి తండ్రి, వారి హృదయాలను విప్పి తండ్రి యేసయ్యా, ఈ సాక్ష్యము వారి జీవితాల్లో ప్రభావితం అవ్వులాగా కృపను చూపండి తండ్రి యేసయ్యా. దేవా, నా జీవితంలో ఇతరుల సాక్ష్యము ఏ రీతిగా అయితే పనిచేస్తున్నదో, ఇతరుల జీవిత
ఎంత సత్యము తండ్రి దేవ నా జీవితంలో ఏ రీతిగా అయితే ప్రభావితము చేసినదో, నన్ను మారడానికి కృపను చూపినదో, అదే రీతిగా తండ్రి దేవ వింటున్న ప్రతి ఒక్క అక్క చెల్లెముల జీవితంలో తండ్రి దేవ, అన్నదమ్ముల జీవితంలో దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి దేవ ఈ సాక్ష్యము కార్యము చేయులాగా కృపను చూపండి తండ్రి యేసయ్యా. దేవ ఈ సాక్ష్యము ద్వారా నీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సో నా సాక్ష్యంను ఎలాగంటే చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి నేను చెప్పాలంటే చిన్నతనం నుంచే నేను ఈ గొడవలకు, లేకపోతే మేము ఉండే ఏరియాలో సర్కిల్స్లో, లేకపోతే మా ఫ్యామిలీస్లో నేను ఈ గొడవలు చాలా చూసేవాడిని బ్రదర్. గొడవలు ఎందుకంటే మేము ఉండేది చిన్న ఏరియా బ్రదర్, స్లమ్ కూడా ఉంటున్నది, మేము ఉండేది రైల్వే క్వార్టర్స్లో. ఇవన్నీ చాలా అంటే ఆ తిట్లకు, లేకపోతే ఆ గొడవలకు నేను చిన్నప్పటి నుంచే అవి ఒక స్టబర్న్ హార్టెడ్, అంటే ఒక మొరటి మనిషి ఎలా మారుతాడో అవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి. చిన్నగా ఇవన్నీ చూసుకుంటూ మనిషి ఒక మొండిగా మారిపోయాను నేను. అలాగే స్కూల్కు నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు చిన్నగా ఏదైతే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు బ్రదర్. నేను చిన్నప్పటి నుంచి అంటే నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని, దేవుని గురించి వినేవాడిని, ఏదో నామకార్థ క్రైస్తవుల లెక్క నేను కూడా ఉండేవాడిని. సో ఈ తరుణంలో ఏమైందంటే 7th స్టాండర్డ్లో నేను కొన్ని విషయాలను చూసి ఆకర్షించబడ్డా. ఎలాగనంటే నా సీనియర్స్, లేకపోతే నేను సూపర్ సీనియర్స్, నా ఏజ్ గ్రూప్ కంటే కొంచెం పెద్దవారితో నాకు తిరగడము బాగా అలవాటు. సో వారిని నేను 7th స్టాండర్డ్ ఉండగా నా 10th స్టాండర్డ్ వాళ్ళతో నేను ఫుట్బాల్ ఆడడము, లేకపోతే స్పోర్ట్స్లో అక్కడిక్కడ పార్టిసిపేట్ చేయడం నేను ఎక్కువగా ఉండేవాడిని. సో వాళ్ళతో చూస్తూ వాళ్ళు సిగరెట్ తాగడము, లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే సారాయి తాగడం, ఆ స్టైల్ అనేది నాకు నచ్చేది ఎక్కువగా. అలాగున నేను 7th స్టాండర్డ్లోనే అరే వీళ్ళు చాలా బాగా సిగరెట్ కలుస్తున్నారా, నేను కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి 7thలోనే చిన్నగా ఒక 1 రూపీ సిగరెట్ చార్మినార్ అనేది అప్పుడు 2008 లేకపోతే 9 టైంలో అప్పుడు దొరికేది. 7th స్టాండర్డ్ అయిపోయింది, 8th స్టాండర్డ్ వచ్చింది, 9th స్టాండర్డ్ వచ్చింది. చిన్నగా ఏ చేస్తున్నా అంటే 9th 10th వచ్చే లోపల చిన్నగా తాగడం స్టార్ట్ చేశాను. ఆ వైన్ కొంచెం కొద్దిగా తాగడం మొదలుపెట్టాం. అంటే మీరు తాగుతున్నారు అని చెప్పారు, చర్చికి వెళ్తున్నారు అని కూడా చెప్పారు. ఇలా చర్చికి వెళ్ళేటప్పుడు ఇది తప్పు అని మీకు అనిపించలేదా బ్రదర్? డెఫినెట్గా అనిపించింది అన్న, తప్పు అనిపించింది. కానీ నేనుండే పరిస్థితులు ప్రభావాల వల్ల, నేను మా ఫ్రెండ్స్తో కలవడం వల్ల ఎక్కువగా ఆత్మీయంగా, లేకపోతే వాళ్ళతో సన్నిహితంగా లేకుండా, ఎందుకంటే అట్మాస్ఫియర్ చాలా డిఫైన్ చేస్తుంది మనం, అంటే మనం ఉండే సమాజము, లేకపోతే మనం ఉండే వ్యక్తులతో చాలా డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు నేను మంచి వారితో ఉంటే మంచి సవాసం ఉంటా. నేను మా స్కూల్ అంటే చెడ్డవారని చెప్పను, కానీ నేను మా ఫ్రెండ్స్తో ఏ రీతిగా ఉన్నానో అది నాకు ఇంకా ఆకర్షితంగా చేసినది. నాకు చిన్న వయసులో నుంచే నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, అంటే ఒక మంచి స్టాండర్డ్లో ఉండాలి అని ఆశ. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒక పేదరికాన్ని చూసినాం కాబట్టి నేను ఒక మంచి స్థాయిలో ఉండాలా, ఒక మంచి పేరు సంపాదించుకోవాలా. సో అది మంచో చెడో ఒట్లు నాకు రావాలా అనేది నా ఆశగా ఉన్నది. ఇంట్లో మాత్రం తెలియనిచ్చేవాడిని కాదు. పొద్దున వచ్చి తాగడము, ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండడము, అటు ఇటు తిరగడము, గొడవలు పెట్టుకోవడము. నాకు చిన్న వయసులో నుంచి ఒక ఆశ ఏంటంటే మంచి పేరు తెచ్చుకోవాలి. పేరు అంటే ఎట్లా అంటే మంచోడు అని కాదు, ఒక పేరు తెచ్చుకోవాలి, గుర్తించాలి. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు కదా, ఆ క్రైసిస్ నా లోపల ఉండేది. అంటే నేను ఎట్లా ఒకటి నా పేరు సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచి నేను గొడవలకు బాగా అలవాటు పడిపోయాను. ఏదో ఒకటి స్కూల్లో గొడవలు పెట్టడము, లేకపోతే ఎవరైనా కొట్టడము, లేకపోతే ఏదో ఒకటి చేసి వెళ్ళాలి ఇంటికి. సో పొద్దున వస్తే సాయంత్రం లోపల ఏదో గొడవ పెట్టుకొని వెళ్తా, ఏదో టీచర్స్తో గొడవ పెట్టుకుంటా, లేకపోతే వేరే వాళ్ళతో గొడవ, ఈ రీతిగా గొడవలు పెట్టుకునే వెళ్ళాలా. అట్లా 10th స్టాండర్డ్ గడిచే లోపల ఆ ఏరియా, మేము ఉండే ఏరియా మొత్తం నా పేరు బాగా తెలిసిపోయింది. అంటే చెడ్డోనుగానే తెలిసిపోయింది, మంచోడుగానే కాదు, చెడ్డోనుగానే తెలిసిపోయింది. ఈ పిల్లోడు ఊరికే గొడవలు చేస్తున్నాడు, ఈ పిల్లోడు సరిగ్గా లేడని చెప్పి తెలిసిపోయింది. నన్ను ఎంతగానో ఒక టీచర్ బాగా ఇష్టపడుతున్నాను, ఆమె నన్ను చూసి ఎంతో భయప్రాంతులు చెందిపోయేది. ఎందుకంటే కత్తి పెట్టుకొని వెళ్ళాను స్కూల్కు. అంటే ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోయి చిన్నగా కత్తి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ ట్రెండ్ నడుస్తున్నది అప్పుడు, అంటే కత్తి పెట్టుకుంటే భయపడతారని చెప్పేసి ఆ ట్రెండ్ నడుస్తుంది. అలాగున నా బాల్యము స్టార్ట్ అయిపోయింది అన్న. చిన్నగా ఏ రీతిగా అయితే కాలేజ్కి వచ్చాను, కాలేజ్లో గొడవలు చాలా అయిపోయాయి. ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో ఉన్నాను, అక్కడ గొడవ చేశాను, కాలేజ్లో తీసేశారు. సెకండ్ ఇయర్ ఇంకొక కాలేజ్కి వెళ్ళాను, అక్కడ కొద్ది రోజులు బాగానే ఉన్నాను, గొడవ చేశాను. అక్కడ చాలామందిని కొట్టి, మాకు ఒక ఏరియాకు, మేము ఉండే ఏరియాకు ఇంకొక ఏరియాకు గొడవలు చాలా. మా ఏరియా అంటే వాళ్ళకు నచ్చదు, వాళ్ళ ఏరియా అంటే మాకు నచ్చదు. అలాగున వాళ్ళ ఏరియా పిల్లలు నేను కొట్టడము, వాళ్ళు మా కాలేజ్లో వాళ్ళు కొంచెం డబ్బు ఉండేవారు, మేము కొంచెం నార్మల్ మిడిల్ క్లాస్ కాబట్టి అయినా కూడా మేము వాళ్ళని కొట్టడము ఇవన్నీ చేసేవాడిని. కాలేజ్ ఫస్ట్ ఇయర్ కాలేజ్లో తీసేశారు. సెకండ్ ఇయర్ ఇంకొక కాలేజ్ వచ్చింది, అక్కడ కూడా గొడవ పెట్టుకుని అక్కడ ఒక కాలేజ్లో తీసేశారు. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. గొడవలు అంటే నార్మల్గా నేను చేసినది ఒక చిన్న సన్నివేశం పంచుకుంటాను. ఎలాగనంటే ఒకరోజు నార్మల్గా కాలేజ్కి వెళ్ళాము, వాళ్ళు
ఒక 5 మంది వచ్చారు నేను ఒక్కడిని ఉన్నప్పుడు. వాళ్ళు మాట్లాడుతూ నాతో గొడవ పెట్టుకున్నారు. అంటే కాలేజ్లో కూడా మంచిగా పేరు ఉండేది నాకు. అంటే ఏదో ఒక డాన్ ఫీలింగ్ అంటారు కదా, ఒక రౌడీ ఫీలింగ్, డాన్ ఫీలింగ్, అలాగ నా బటన్స్ చెప్పుకొని ఇలాగా చెస్ట్ ఇది చేసుకొని నేను అప్పుడు కాలేజ్కి వెళ్ళామని. అక్కడ వాళ్ళు నన్ను చూసి వీన్ని కొట్టాలా, వీళ్ళతో ఎలాగైనా గొడవ పెట్టుకోవాలని చెప్పేసి ఒక 5 మంది వచ్చారు. వాళ్ళని నేను హ్యాండిల్ చేసి ఎట్లానో పంపించా. వాళ్ళని నేను హ్యాండిల్ చేసి వాళ్ళని పంపించే లోపల కింద ఒక 60-70 మెంబర్స్ నన్ను కొట్టడానికి గుంపుగా చేరారు. చేరినప్పుడు నేనేం చేశానంటే పైనుంచే, అంటే కాలేజ్ 4 ఫ్లోర్ ఉన్నాయి, నేను 3rd ఫ్లోర్ నుంచి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఇట్లా వచ్చిండ్రా ఇంట్లో నాకు అప్పటికి మా ఫ్రెండ్స్ బాగా బ్యాకప్ ఉండేది, ఇంట్లో నుంచి తలవార్ అవి తీసుకొని రా అంటే అని చెప్పాను. నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే బండిలో కత్తులు తలవారని బండిలో 2 వీలర్లో పెట్టుకొని వచ్చేలోపు మా ఫ్రెండ్స్ ఒక 4 వచ్చారు. 4 వచ్చితే నేను కిందికి వచ్చే లోపల 78 మంది నన్ను కొట్టడానికి సిద్ధంగా అయిపోయారు. మా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకు ఆ తలవారిని ఇచ్చారో పెద్దది, వీళ్ళు నా చుట్టూ ఉండేటోళ్ళు కొంచెం షఫల్ అయిపోయినారు, అంటే భయపడి వీడెక్కడ. ఇదంతా కూడా కాలేజీలోనే, కాలేజ్ కింద క్యాంపస్లోనే కింద జరిగింది. 2013-14 టైంలో ఇది. సో కింద కాలేజ్ క్యాంపస్లో జరుగుతుంది. వీళ్ళందరూ నన్ను గొడవలు పెట్టడానికి ఎక్కడైతే స్ప్లిట్ అయిపోయి నా ఫ్రెండ్స్ ఎవరైతే 4-5 ఉన్నారు కదా, వీళ్ళని ఒక్కొక్కరిని పిలుచుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. నాకు తెలియదు, నేను నా ఫ్రెండ్ ఒక్కడే మాత్రమే ఉన్నాను. ఇట్లా వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కొక్కటి స్ప్లిట్ అయ్యి నా ఫ్రెండ్స్ని కొట్టి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఏరియాలో కొట్టి తీసుకెళ్ళిపోయి నా ఫ్రెండ్కి తలంతా ఈ కీస్ ఉంటాయి కదా, బండి తాళాలతో తలంతా బొక్కలు పెట్టేశారు పొడిచి, నా పైన కోపంతో. అప్పుడు నేను మా ఏరియాలో ఒక అన్న ఉంటాడు, అన్న పేరు నేను తీసుకోదలుచుకోలేదు, అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా అయిందంటే, అన్న నేను వస్తున్నా ఉంటాను, అన్న కార్ వేసుకొచ్చాను, అన్న నేను ఒక 4 పోయి మేము అందరము కత్తులు తీసుకొని పోయి ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు కదా వాళ్ళందరినీ మేము కొట్టి లేకపోతే ఉరికిచ్చి వాళ్ళందరినీ మేము విడిపించుకొని వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు అయింది మా పైన. కేసు అయిపోయిన తర్వాత కేసు అయింది, కాలేజ్లో ఈ విషయాన్ని తెలిసి కాలేజ్లో నుంచి మీరు రావద్దు అని చెప్పేశారు కాలేజ్కి. మీరు రావద్దని చెప్పిన తర్వాత మేము ఏం చేసామంటే, సరే సార్ ఇది ఒక్కటే సంవత్సరం కదా, డిగ్రీ ఎలాగనో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్కు రాము డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తామని చెప్పేసి అక్కడ వదిలేసి డైరెక్ట్గా సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కాలేజ్ టీసీ ఇచ్చేసి పంపించేసింది. ఇలాగున నా జీవితము అంచెలంచెలుగా గొడవల్లో, త్రాగుడలో, సిగరెట్లలో ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్న. జరుగుతూ వస్తున్నప్పుడు నాకు ఒక్కటి తలలో ఏమున్నదంటే, నాకు ఇప్పుడు పేరు వచ్చింది. పేరు వచ్చినప్పుడు రెండో విషయం ఏం కావాలా, డబ్బు కావాలి. పేరు వచ్చింది కాబట్టి నాకు మర్యాద దొరకట్లేదు. ఏంటంటే వీడి ఒక చిల్లర రౌడీ లెక్క నన్ను చూసే స్టార్ట్ చేసింది. మేబీ ఈ విషయాలన్నీ మా ఇంట్లో తెలియదు, మా అన్న వాళ్ళకు లేకపోతే మా అమ్మ వాళ్ళకు, మా రిలేటివ్స్కి ఎవరికి తెలియదు ఈ విషయాలు. నేను నా వ్యక్తిగతంగా చేసుకున్న విషయాలు. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా కొడుకు బాగా చదువుకుంటున్నాడు, కాలేజ్ పోతున్నాడు, మంచిగా ఫ్రెండ్షిప్లో ఉంటున్నాడు, ఎక్కడికి పోవట్లేదు, అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నాడు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ నేనేం చేస్తున్నానంటే, నాకు పేరు కావాలి. ఈ పేరు వచ్చిన తర్వాత మంచి పేరు కాదు, చెడ్డ పేరు వచ్చింది. దీని తర్వాత నేను ఏం చేయాలంటే, ఇది మర్యాద రావటం లేదురా, నేను డబ్బులు సంపాదించాలని చెప్పేసి డబ్బులు సంపాదించడానికి ముందడుగులు వేసాను. ఎలాగునా అంటే, ఈ చిన్న చిన్న గొడవలు కాంప్రమైజ్ చేయడము, వాళ్ళని వీళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేయడము, వాళ్ళు కాంప్రమైజ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా తాపడం కానీ, సిగరెట్లు ప్యాకెట్స్ తిప్పడం కానీ, అన్నా అని చెప్పేసి ఒక మంచి నన్ను పంపు కొట్టారు. అంటే ఆ బలూన్ ఏ రీతిగా ఉబ్బిస్తారు కదా, ఆ రీతిగా నన్ను బాగా ఉబ్బించడం జరిగింది. అన్న విక్కీ అన్న అని చెప్పేసి ఈ ట్యాగ్ లైన్స్ వచ్చినప్పుడు మనిషికి ఒక అహంకారం వచ్చేస్తుంది, ఒక గర్వం అనేది నా లోపల పెరగడం స్టార్ట్ అయింది. ఈ గర్వాన్ని పట్టుకొని నేను ఏం చేశానంటే, చిన్నగా ఇప్పుడు అన్న అని చెప్పాను కదా ఇందాక మీకు, ఆ అన్న వాళ్ళు వచ్చినప్పుడు అన్న వాళ్ళకి మంచి పేరు, వాళ్ళు పాలిటిక్స్లో కూడా ఉన్నారు, వాళ్ళతోటి నేను చిన్నగా సన్నిహితంగా వాళ్ళతో నడవడం మొదలుపెట్టాను. వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఏం తెలుసుకున్నాను అంటే, మన గౌరవం మర్యాద కావాలంటే డబ్బు కూడా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ పేరుంది, చెడ్డ పేరుంది, మనకు డబ్బు కూడా కావాలా అని చెప్పేసి వాళ్ళతో ఉంటుంగా ఈ కాంప్రమైజ్లో చేయించిన తర్వాత ఏం చేశారంటే, ఒక బ్రదర్ నాకు నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ అన్న ఏ రీతిగా అంటే, తమ్ముడు నీ పేరు బాగా విన్నా నేను, నువ్వు నాతో ఉండు తమ్ముడు, నేను చూసుకుంటా మిగతా అండి, ఏం చేయాలన్నా అంటే, లేదు తమ్ముడు ఇలాగ ఒక ఊరికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళి నువ్వు తీసుకొని ఒక బ్యాగ్ ఇస్తారా తీసుకొని రావాలి, నీకు రోజుకు 2000 ఇస్తారని చెప్పాడు. 2000 అంటే 2013-14లో పాకెట్ మనీ ఎక్కువ, 2000 అంటే ఒక రోజుకు ఎక్కువ అమౌంట్ అన్న. ఆ 2000 కోసం సరే అన్న, మళ్ళీ 2000 అంటే పోయి వచ్చేదానికి ఖర్చులు అంటే, తమ్ముడు నువ్వు ఏం టెన్షన్ తీసుకొద్ది, ఖర్చులకు నేనే ఇస్తా, పోయి వచ్చేదానికి నేనే ఇస్తా, మీరు ఉండడానికి నేనే ఇస్తా, తినడానికి నేనే ఇస్తా, మీరు పోయి వచ్చిన దానికి 2000 రూపాయలు ఇస్తా, వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురావాలి అంతే. ఒక వేరే స్టేట్కి వెళ్ళి తీసుకురావాలి. అప్పటి వరకు నాకు ఆ విషయాలు తెలియదు, ఏంటి తెలియదు, ఎందుకు తెలియదు. అన్న ఏం చెప్పినంటే నీకు 2000 ఇస్తా అంటే,
వెళ్ళడానికి ఒక రోజు, ఉండడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అంటే 3 రోజులు 6,000 రూపాయలు ప్లస్ అట్లా ఇట్లా చేసి 10,000 రూపాయలు ఇచ్చేవాడు ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చిన దానికి. మొదటిసారిగా ఆ ఊరికి వెళ్ళినప్పుడు, నేను వెళ్ళి ఆ ఊరిలో దిగినప్పుడు నన్ను ఆ ఊరు పేరు కూడా సరిగ్గా గుర్తులేదు, కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు ఒక ఇద్దరు వచ్చి. అక్కడి నుంచి కొన్ని బ్యాగులు ఇచ్చారు నాకు, 2 బ్యాగులు, వేసుకునేది ఒక బ్యాగ్, చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఆ స్టేషన్కి వచ్చేసి నేను ట్రైన్లో కూర్చున్నాను, ఏదో ప్యాసింజర్ నుంచి. ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చి అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి నేను ఆ బ్యాగ్ అంటే డెలివరీ ఇవ్వడానికి. అప్పుడు వరకు కూడా ఆ బ్యాగ్లో ఏముందో మీకు తెలియదు. అన్న ఏం చెప్పిందంటే, నీకు అవసరం లేదు తమ్ముడు అన్ని చూడాకు, నువ్వు చూస్తే ఊరికేనే నువ్వు నన్ను అడగడం నాకు సెట్ కావి అని, నీకు డబ్బులు ఇస్తున్నా కదా అని చెప్పి అన్నపై నమ్మకం. స్టార్టింగ్లోనే అన్న నన్ను ఫస్ట్ దాంట్లో నాకు 10,000 ఇచ్చి పంపించింది అన్న. నన్ను అంత నమ్మిందంటే నేను కూడా అన్న నమ్మాలి కదా అనే కాన్సెప్ట్లో వచ్చా. ఒక ఊరికి అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కాలి నేను. ఆ ఊరికి వచ్చినప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి చూసా, అరే ఇదేంద్రా అనేది నేను చూసి షాక్ అయ్యి అన్నకు ఫోన్ చేసి, అన్న ఏందన్న ఇది ఇట్లుంది, దీంట్లో వేరేగానే ఉంది కదా అన్న, మత్తు పదార్థాలు ఉన్నాయని అన్నకు ఫోన్ చేశాను. అన్నకు ఫోన్ చేసినప్పుడు, ఏం లేదు తమ్ముడు, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు, నువ్వు రా నేను చూసుకుంటా, అందరు మనోళ్ళే పోలీసు వాళ్ళు అన్నాడు. ఏంద్రా ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా భయపడి బ్యాగులో ఒక మూలలో వేసేసి నేను ఒక వేరే కంపార్ట్మెంట్లో కూర్చొని వచ్చా. నేను ఏ ప్రాంతంలో అయితే డెలివరీ అయ్యాలో ఆ ప్రాంతంలోకి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు నేను అక్కడ ఉందని చూపించినప్పుడు. అలాగున చిన్నగా ఇది డబ్బు అలవాటు పడిపోయింది అన్న. కలిసినప్పుడు అన్న ఏందన్న ఇట్లుందంటే, ఏం టెన్షన్ తీసుకోవాలి, ఇదంతా కామనే, ఎప్పటి నుంచో చేస్తున్నాం తమ్ముడు, ఇవన్నీ టెన్షన్ తీసుకోవద్దు, అవుతుందిలే ఏం కాదు, నువ్వు డబ్బులు తీసుకో అని చెప్పేసి ఇంకో 2,000 ఎక్కువ స్టేట్లో పెట్టాడు. నేను ఆ డబ్బుకు ఆశపడి 2వ వెళ్ళడం, 3వ వెళ్ళడం, 4వ ఇలాగ ఒక 6-7 నెలలు గడిచాను. గడిచిన తర్వాత నేను ఇక్కడ తీసుకొచ్చే ఐటెం ఏముంది కదా, ఆ మత్తు పదార్థము, ఆ రేట్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ. అంటే నేను ఎక్కడ తీసుకుంటున్నాను ఆ ప్రాంతంలో చాలా తక్కువ, నేను ఎక్కడ డెలివరీ ఇస్తున్నాను చూడు ఆ ప్రాంతంలో దీనికంటే 10 రెట్లు ఎక్కువగా ఇస్తున్నారు. ఇక్కడ నేను 2,000కి తీసుకుంటే ఇక్కడ 15,000 నుంచి 20,000కు వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంటే ఇక్కడ 10 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి నేనేం చేశామనంటే, అన్న నాకు డబ్బులు ఇచ్చే దాంట్లోనే ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఎక్కువ దిగి తీసుకునేవాడిని. అంటే నాకు కూడా డబ్బు అంటే ఆశ కదా, ఎవరికైనా చిన్న డబ్బులు చూస్తే ఆశ స్టార్ట్ అయిపోద్ది. నేను కూడా డబ్బు సంపాదాలి. నేనేం చేశానంటే చిన్నగా, అన్న నాకు 10,000 ఇచ్చేదానికి 4,000 వీళ్ళకి ఇచ్చి 2 ఎక్స్ట్రా తీసుకొచ్చాను. అంటే 10 ప్యాకెట్లు తీసుకురామంటే 12 ప్యాకెట్లు తీసుకొచ్చి ఈయనకి తెలియకుండా ఈయన ఎవరికైతే అమ్ముతున్నో వాళ్ళకి నేను ఒక 5,000కి 3,000కి తక్కువకి అమ్ముతున్నాను. అంటే ఇలా రవాణా చేస్తున్నారు కదా, ఎప్పుడు కూడా భయమని మీకు అనిపించలేదు బజార్? భయపడ్డానన్న, చాలాసార్లు భయపడ్డాను. ఎందుకంటే ఎన్నోసార్లు పోలీసులు మమ్మల్ని వెంబడించారు ఆ ప్రాంతంలో. ఎన్నోసార్లు ఆ బ్యాగులు వేసుకొని చాలా ట్రైన్ల వెనకాల పరిగెత్తాను, చాలాసార్లు పడిపోయాను. ఒకసారి అయితే పోలీసులు వచ్చి పట్టుకున్నారు అమాంతంగా, పట్టుకొని ఏంట్రా బ్యాగ్లో ఏంట్రా, లేకపోతే ఈ చెకప్ చేయడానికి చూసారు. వాళ్ళని ఎట్లో దొబ్బే మేము ఆ ప్లాట్ఫామ్ మీద ఉరికి రన్నింగ్ ట్రైన్ ఎక్కి ఎన్నోసార్లు ఆ బ్యాగులు వేసుకొని ట్రైన్లో నుంచి కింద పడిపోయే స్థితులు కూడా వచ్చింది. కానీ ఆ డబ్బు అనే గంతలు ఉంటాయి కదా, డబ్బు అనే వ్యామోహం ఉంటుంది కదా, దాన్ని బట్టి మరలా రిస్క్ చేశాం మేము. ఇప్పుడు వచ్చే 10,000 కంటే ఇప్పుడు 2 ప్యాకెట్లు అమ్మితే నేను ఎక్స్ట్రాగా నాకు ఇంకా 20,000 ఎక్స్ట్రా వస్తుంది. అంటే 30,000 వస్తున్నాయి ఒక ట్రిప్కు. అంటే ఫ్రీ మనీకి అలవాటు పడిపోయాయి. అంటే ఇప్పుడు 10,000 వచ్చాయి, 30,000 వస్తున్నాయి, ఇంకా నాకు డబల్ అయిపోయాయి కదా డబ్బులు. సో ఇట్లా నెలకు 4 సార్లు పోవడము, 3 సార్లు పోవడము, 5 సార్లు పోవడం, ఇలాగ నేను కంటిన్యూస్ ప్రాసెస్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత ఏం చేశామంటే, ఈయనతో మనకు కుదరదు, మనమే స్టార్ట్ చేద్దాం. అప్పటికి మనకు దగ్గర కొంచెం అమౌంట్ బాగానే ఉండింది. ఆ అమౌంట్ మొత్తం వీడు ఇవ్వడము, తీసుకెళ్ళి ఇక్కడ అమ్మడము, ఈ అమౌంట్ ఇవ్వడం, కొన్ని ల్యాక్స్లో డీల్ చేసేవాళ్ళు. చేసుకుంటూ ఎప్పుడు 2,000 నుంచి కొన్ని ల్యాక్స్ వరకు డీలింగ్స్కి వెళ్ళిపోయాయి. ఈ అన్న ఏం చేశాడంటే, అన్నకు తెలిసిపోయింది నేను ఇలా చేస్తున్నాను, పిలిచి, తమ్ముడు నువ్వు ఇది చూసుకోలే, నేను వేరే సాట చేసుకుంటా, ఎందుకంటే వాళ్ళు నీకాడనే కొనుక్కుంటుండ్రు, నువ్వు తక్కువకు అమ్ముతున్నావు కాబట్టి అని చెప్పేసి నేను కొన్ని 100,000 కిలోలు తెచ్చి వాళ్ళకి అమ్మినప్పుడు ఆ టైంలో, ఇప్పుడు 2014-15 టైంలో. ఇలాగున్న చిన్నగా నేను అంచెలంచెలుగా ఎదిగి మంచిగా డబ్బులు సంపాదించాను. సంపాదించినప్పుడు ఏమేంటంటే 2018 ఫిబ్రవరి 1వ తారీఖున పోలీసులు ఇంటికి వచ్చారు. నేను ఎవరికైతే అమ్ముతానో వాళ్ళు పట్టుబడ్డారు. అంటే మేము కిలోలు లెక్క అమ్ముతాను, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్యాకెట్లో 100కు 200కు చిన్నగా వాళ్ళు పౌడర్ చేసుకుంటూ వాళ్ళు అమ్ముతారు. ఆ ప్యాకెట్లు ఎవరినో పట్టుకుంటే వీళ్ళని పట్టుకొని మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంట్లో అంటే మా ఇల్లు కాదు, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇట్లా వాడు ఎక్కడున్నాడంటే, లేదు వాడు బయటికి వెళ్ళు, కాలేజ్ వెళ్ళి అని చెప్తే,
అప్పటికి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా. కాలేజ్ పోయినప్పుడు అంటే నాకు ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలి తమ్ముడు, నీ పేరు చాలా వింటున్నా అని చెప్తే నేను మా మా సిస్టర్ ఒక ఆమె పాలిటిక్స్లో ఉంది, ఆమెకు ఫోన్ చేశాను. అక్క ఇట్లా ఇట్లా అంటున్నా అంటే నువ్వేం తప్పు చేసినావు అంటే, లేదక్క నేను ఇంకా ఏం గొడవలు ఏం చేయలేదు, ఆయన ఏమో ఒక మ్యాటర్ అడగాలని పిలుస్తున్నా అంటే, ఏం చేయలేదులే నా అంటే వీళ్ళు ఎవరికి తెలియదు నేను ఈ విషయం చేస్తున్నాను, నా ఫ్రెండ్స్కి కూడా తెలియదు. నేను అప్పటి వరకు ఈ విషయంలో ఎవరికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేను గొడవలు చేసి డబ్బులు సంపాదిస్తున్నా అనుకుంటున్నారు. అప్పటికి నా దగ్గర కారు, నా దగ్గర బండి, బుల్లెట్ బండి, ఇలాంటి ఒక 4-5 బండ్లు, లేకపోతే గోల్డ్, ఇవన్నీ చాలా బాగుండేటి. అలాగే నేను ఏం చేశానంటే అక్కకు ఫోన్ చేసినప్పుడు అక్క ఏమన్నదంటే, ఏం చేయలేదు కదా, గొడవలు ఏం చేయలేదు, పో మాట్లాడు, నేను ఉండాలి, మా అక్క పాలిటిక్స్లో ఉందని చెప్పంటే సరే అక్క అని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళా. ఫోన్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఎక్కడ ఉన్నాను అని అడిగింది. అన్న ఇడున్నా నిలబడినా. నేను పోలీసుని ఎలాగా మాట్లాడినా అంటే, ఈరోజు కూడా నేను అన్నానే మాట్లాడతా. అంటే ఏదో నాకు వాళ్ళతో నేను నార్మల్గా సార్ అని ఎవరితో అన్నానే మాట్లాడతా. అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను గొడవలకు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రావడము, క్రైమ్ వాళ్ళతోటి నేను అన్నానే మాట్లాడతా. అన్న ఇడుండా ఇన్నే ఉండవా అని చెప్పేసి వచ్చి పట్టుకొని ప్యాంట్లో వెనకాల చేసుకొని పట్టుకున్నాడు. అన్న ఏందన్నా మాట్లాడిన పిలిచి నువ్వు ఎందుకు పట్టుకున్నావు అంటే, నీతో మాట్లాడాలి రారా అని చెప్పాను. చేయదే అన్న మరాద కాదే. బండి తాళం తీసుకున్నాడు. నేనేం చేశానంటే బండి తాళం ఇడిసి వచ్చాలంటే రాను అని చెప్పి, నేను స్టబన్ అన్న, నేను ఎవరైనా కానీ వినేవాడిని కాదు, ఆపోజిటే మాట్లాడేవాడిని, చాలా రూడ్గా మాట్లాడాను. నువ్వు ఇడుసు బండి చావి లేదంటే నేను రాను అని. రాను ఏది నేను రాను, చావి బండి తాళం ఇస్తే నా ఫ్రెండ్కి ఇచ్చి పంపించేసాను, నా కాలేజ్ క్లాస్మేట్కి. పట్టుకున్నాడు, కాలేజ్ ఐడి కార్డు వేసుకున్నాను, ఎత్తుకొని కార్లు వేసుకుని తీసుకెళ్తుంటే వెనకాల నీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది చూడు అన్నాడు. ఎవరబ్బా గిఫ్ట్ అని చూసి, ఏం గిఫ్ట్ అని వెనకాల చూస్తే నేను ఎవరికైతే అమ్మానో వాళ్ళు వెనకాల ఉన్నారు. నేను షాక్ అయ్యి ఏంది అంటే, లేదు ఇట్లా ఇంటికి వచ్చారు, నాకు ఆప్షన్ లేదు, 3 రోజులు నన్ను కొట్టిండ్రు, చాలా కొట్టిండ్రు, లాస్ట్కి మీ ఇల్లు చూపించాల్సి వచ్చిందని. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చాలా కొట్టారని. ఎట్లా కొట్టారంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలంటే, నేను ఎవరైనా బయట ఉంటా అని ఇట్లా బయటికి తొంగి చూస్తే మొఖం మీద బూట్ కాలుతట్లేదు అన్నట్టు ఇట్లా మొఖం మీద తన్ని చాలా కొట్టించుకున్నా ఆ రోజు రాత్రి, ఒకటే రోజున. తర్వాత వాళ్ళకు కొంచెము మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చేసి, లేదా అబ్బాయి తెచ్చేవాడు కాదు, నేను ఎవరి ద్వారా దీంట్లోకి వచ్చిన ఎంట్రీ అయినా కదా, ఆ అన్న పేరు చెప్పించుకున్నారు, అంత బాగా కొట్టి ఆ అన్నను కూడా పట్టుకొని వచ్చి లోపలేశారు. దాని తర్వాత నేను కాలేజ్ స్టూడెంట్ కాబట్టి నాతో మాట్లాడి, ఇంకొకసారి నువ్వు ఇది చేస్తే ఇంకొకసారికి నేను వదలమని చెప్పేసి వాళ్ళు నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి బాగా కొట్టి, వాళ్ళైనా ఎందుకు చేస్తారంటే అన్న, నేను ఈ విషయాలలో పడకూడదని, వాళ్ళైనా నా పైన ఎందుకు ఈ విషయాలు తీసుకుంటే ఇతరులు నా ద్వారా పాడైపోకూడదని చెప్పేసి వాళ్ళను అలా కొట్టి పోలీసు వారు నన్ను సరైన దారిలో నడుచురా అని చెప్పేసి నన్ను బయటికి పంపించింది. ఎందుకంటే నేను స్టూడెంట్ను కాబట్టి నా పైన కేసు వేయకుండా వాళ్ళు పోలీసు వాళ్ళు నన్ను బాగా దండించి, మా ఇంటి వాళ్ళని పిలిచి, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మా అక్క ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా పాలిటిక్స్లో, వాళ్ళని కూడా పిలిచి మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు, వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని చెప్పేసి నన్ను బయటికి ఇచ్చారు. 2వ రోజు నేను కుంటుకుంటూ బయటకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను వదిలేశారు, నాతో తిరగడం మానేశారు. అప్పటి వరకు నాతో బాగానే ఉన్నారు, నాతో తిరుగుతున్నారు. వాళ్ళకేంటంటే ఈ విషయం నేను చేస్తున్నానని ఎక్కువగా తెలియదు. జస్ట్ ఏంటంటే వాడు ఏదో చేస్తున్నాడు తప్పు, కానీ ఇది విషయం చేస్తున్నానని తెలియదు. ఈ విషయం తెలిసిన తర్వాత మా ఏరియాలో, మా ఊర్లో అందరికి బాగా టామ్ అయిపోయింది, తెలిసిపోయింది నేను ఈ విషయాలు చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరు నాతో చిన్నగా కట్ అవ్వడం మొదలుపెట్టాడు. వాడు ఇట్లా సప్లై చేస్తున్నాడు రా మత్తు పదార్థాలు, వానితో పోవద్దని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు రెస్ట్రిక్షన్ పెట్టడం స్టార్ట్ పెట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు నాకు దూరం అయ్యారు. నా దగ్గర ఉండే బండిలు, కార్లు నేను ఒక్కొక్కటి పోయే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నా దగ్గర వ్యాపారం లేదు కదా, నాకు రోజు గడవాలంటే నాకు డబ్బు కావాలి. చిన్న కొంచెం అమౌంట్ నా దగ్గర. మరి ఈ విషయం మీ ఇంట్లో తెలిసినప్పుడు మీ తల్లిదండ్రులు రియాక్షన్ ఎలా ఉందో బ్రదర్? చాలా బాధపడ్డారు, చాలా అంటే చాలా బాధపడ్డారు. రాత్రి 3 గంటల వరకు పోలీస్ స్టేషన్ నన్ను కొడుతుంటే మా అమ్మ, మా అవ్వ, మా ఇంట్లో మా నాన్న, మా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బయట నిలబడి ఏడుస్తున్నారు. నా ఫ్రెండ్స్తో సహా బయట ఉన్నారు. వాళ్ళు రాత్రి 3 గంటల వరకు ఏడుస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను తప్పు చేశాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేనేం తప్పు చేయలేదు, నిర్దోషిని, నన్ను తీసుకెళ్ళి కొడుతున్నారు అనేది వాళ్ళు ఆ అండర్స్టాండింగ్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. నేను తప్పు చేశా, అది నాకు తెలుసు, నేను ఆ తప్పులో పడిపోయినా. ఈ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు, ఒక 6-7 సంవత్సరాలు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు. నా విషయంలో నా లావిష్ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నా. డబ్బు, సారాయి, సిగరెట్, పబ్బు, అమ్మాయిలు, ఇలా తిరగడం, లావిష్ లైఫ్ ఎంజాయ్ అంటే అలవాటు పడిపోయాను. ఈ 2018 తర్వాత ఏమైందంటే నా లైఫ్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. నా ఫ్రెండ్స్ పోయారు,
నా దినచర్య గడవాలంటే మా ఇంట్లో కూడా నన్ను బయటికి పంపించాలంటే భయపడేవాళ్ళు. ఏడ పోలీసు వాళ్ళు వస్తారు, వీడిని తీసుకుపోతారు, 4 గంటలకు 3 గంటలకు ఏదైనా పోలీస్ జీప్ వస్తే మా ఇంట్లో భయపడేవాళ్ళు, నా కొడుకు ఏడ తీసుకుపోతారు అని. ఇవన్నీ జరిగేటప్పుడు నేను కూడా భయపడిపోయి ఎక్కడికి బయటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను కొట్టించుకున్నా, పోలీసు వాళ్ళు దెబ్బలు ఒకసారి కొట్టించుకుంటే తెలిసిపోతుంది. ఆ భయం అనేది నా లోపల కూర్చుంది. ఇంకొక వాళ్ళు నాకు ఎవరైతే అమ్ముతున్నారు కదా వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు, తమ్ముడు తీసుకుపో, ఏంది నువ్వు అసలు రావట్లేదు అన్నా, నువ్వు వద్దు, నువ్వు ఏమొద్దు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసా. నాకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది, అది బ్లాక్ చేసి డిలీట్ చేసా. నాకు ఒక సిమ్ కార్డు ఉంది, అది డిలీట్ చేసి తుంపి పడేసా. వాళ్ళ కాంటాక్ట్స్ ఏది వాళ్ళకు నాకు సంబంధం లేకుండా భయపడి తుంపేసి పడేసేసా. ఈ రోజు వరకు వాళ్ళ ముఖం నేను చూడలేదు, వాళ్ళ ముఖం నాకు చూడలేదు. దగ్గర ఒక 8 సంవత్సరాలు అవుతుంది, 2026. 8 సంవత్సరాల నుంచి వాళ్ళకు నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి నేను ఎక్కడ ఉంటానో ఏం చేస్తున్నారో తెలియదు. అలాగనన్నా 2018 తర్వాత ఆ డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. ఏం చేయాలో పని లేదు, నాకు ఉద్యోగం లేదు. చదువుకున్నా, డిగ్రీ చదివా, ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి 8,000 రూపాయలు నాకు అది సరిపోవట్లేదు, ఎందుకంటే నేను పాత జీవితానికి అలవాటు పడిపోయా. అలాగూ నేను చేశానంటే 2018 తర్వాత నా దగ్గర కొంచెం అమౌంట్ ఉండేటి, చిన్నగా ఫైనాన్స్ చేసేవాడిని. అంటే అక్కడిక్కడ ఇసుపేట ఆడేది కాడ, ఇసుపేటాకులు తెలుసు కదా మీకు, ప్యాకాటలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అప్పటికప్పుడే వడ్డీ. ఇప్పుడు నేను 10,000 ఇచ్చానంటే 10,000 కావాలంటే 1,000 రూపాయలు కట్ చేసుకుని 9,000 ఇచ్చేవాడిని. వాళ్ళు అక్కడే గెలిచి నాకు 10,000 ఇచ్చేవాళ్ళు. అంటే 1,000 రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు. అలాగున్న వారం వడ్డీ లేకపోతే నెల వడ్డీ, అంటే అక్కడక్కడ అంగట్లు ఇవ్వడము, డైలీ కలెక్షన్. అలాగున్న ఒక ఏరియా మొత్తానికి నేను చిన్నగా 10,000, 5,000 ఇట్లా డబ్బులు ఇవ్వడము స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఏం చేశానంటే ఈ మధ్యలో ఇంకొక అన్న నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న తగిలాడు. అన్న ఏం చేశాడంటే, తమ్ముడు ఎవరికి చెప్పాకు, నేను కాంట్రాక్ట్ చేస్తుండా, నీ డబ్బులు నువ్వు నాకు కొంచెం కొన్ని ల్యాక్స్లో అమౌంట్ నేను నీకాడ ఉండేటి నాకు ఇచ్చేసి, ల్యాక్స్ ఉండే కదా, ఆ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసి నీకు ఇస్తా తమ్ముడు, నెల నీకు వడ్డిస్తాను. సర్లే కదా, మంచిదే. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకాడ పోయి గొడవడాలన్న, వడ్డీ తీసుకునేటప్పుడు బాగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు ఫుల్ తిట్టుకుంటే ఇస్తారు. కాబట్టి ప్రతిసారి వెళ్తే గొడవ నాకు, అంటే పోవడము, దమ్మియడము, ఇవ్వకుంటే కొడతా నిన్ను. అప్పటికి మన పేరు మారిపోయేది, బాగా మత్తు పదార్థాలు అమ్ముతున్నా అని చెప్పేసి బాగా పేరు అయిపోయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి వచ్చి గొడవలు చేస్తున్నాను, వీళ్ళు భయపడి అట్లా ఇట్లా ఇచ్చేవారు. నేనేం చేశానంటే ఇవన్నీ వద్దని చెప్పేసి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అన్నయ్యకి ఇచ్చేసాను. అది మా ఇంట్లో తెలియదు, మా అన్నయ్యకి తెలియదు, మా రిలేటివ్స్ ఎవరికి తెలియదు విషయాన్ని. ఈ డబ్బులన్నీ అన్నకి ఇచ్చేసాను. 1 నెల ఇచ్చాడు, 2వ నెల ఇచ్చాడు, 3వ నెల ఇచ్చాడు, 4వ నెల అన్నకు కోవిడ్ వచ్చేసింది. 2020 సంవత్సరం కోవిడ్ వచ్చేసి 1 నెల తర్వాత అన్న చనిపోయాడు. ఆ అన్నయ్య ఎవరికి నా డబ్బులు ఇచ్చాడో తెలియదు, ఆ అన్నయ్య ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నాకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు. అన్నయ్య నా డబ్బులన్నీ అన్నయ్య చనిపోయిన తర్వాత నేను టోటల్ క్లీన్ అయిపోయాను. నా దగ్గర డబ్బులు అస్సలు ఏమీ లేవు. అక్రమంగా ఎంత సంపాదించారో సమస్తం కోల్పోయారు, అన్నీ కోల్పోయాను. ప్రతి ఒక్క రూపాయితో సహా కోల్పోయాను. మీరు నమ్మరన్నా, నా దగ్గర 2021 తర్వాత, అంటే ఆ 1 ఇయర్ ట్రాన్సాక్షన్ పీరియడ్లో కొంత అమౌంట్ అక్కడిక్కడ సంపాదించుకునే అవి ఉన్నాయి. 2021 తర్వాత నేను టోటల్గా నా దగ్గర బండి కూడా లేదు, నడుచుకుంటూ తిరిగేవాడిని. ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ని పిలిస్తే వచ్చేవారు కూడా కదా, అలాంటి దీనస్థితికి తిరిగి. అప్పటికి నాకు సిగరెట్లు బాగా అలవాటు. 2021 బాగా నేను మినిమం 2 ప్యాక్స్ సిగరెట్స్ తాగుతున్నాను. 20 సిగరెట్లు మినిమం తాగాల. ఇట్లా ఇక్కడ కూర్చున్నా అంటే ఒక సిగరెట్, కిందికి వెళ్ళానంటే ఒక సిగరెట్, బయటికి వెళ్తే ఒక సిగరెట్, బండి ఇక్కడి నుంచి ఒక స్పాట్కి వచ్చే సిగరెట్. నాకు కావాలి సిగరెట్ లేకుంటే చేతిలోనికి, అంత ఘోరమైన స్థితికి వచ్చేసాను. అప్పుడప్పుడు నాకు నైట్లో టెన్షన్ వచ్చేసి, అంటే ఇప్పుడు డబ్బులు చూశాను, పేరుని చూశాను, ఒక హోదాను చూసి, మంచిగా డబ్బులు చూసి, నేను డబ్బులు లేకపోతే మెంటల్ ఎక్కిపోద్ది కదా. ఆ స్థితి నుంచి నేనేం చేశానంటే, ఇది ఇట్లా కాదు, ఎట్లా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ఆ కొంచెం అమౌంట్ని నేను మళ్ళీ తీసుకున్నా, రికవర్ చేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాను. పాలిటిక్స్లోకి నాకు చాలా ఆశ ఉండేది. అప్పటికి మనకు పేరుంది, మన ఏరియాలో మంచి పలుకుబడింది, ప్లస్ నా దగ్గర డబ్బు ఉంది అని చెప్పేసి అందరూ ఆ వ్యామోహంలో ఉండేవారు. నేను డబ్బులు పోగొట్టుకున్నాను ఎవరికి తెలియదు. నేను నా దగ్గర డబ్బు ఉంది అని చెప్పేసి బాగా ఒక పార్టీకి, నాకు తెలియదు ఆ పార్టీ పేరు చెప్పొచ్చో చెప్పలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ అని కొత్తగా హుబ్లీలో అప్పుడే స్టార్ట్ అయింది 2021 సంవత్సరం. దానికంటే ముందుగా ఉన్నది, కానీ కొత్తగా హుబ్లీలో ఇంకా ఆ స్ట్రాంగ్ ఇది లేదు. అప్పటికి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. పార్టీ ప్రెసిడెంట్ని కలిసి మాట్లాడిన తర్వాత, మీ ఏరియాలో మీరు కంటెస్ట్ చేయాలా, మీరు బాగుంది, మీ పేరు ఇన్నా అన్నాడు. సార్ నేను 24 సంవత్సరాలు సార్ నేను ఇట్ట చేశాను, నేను మా అక్కని అడిగి చెప్తా అంటే, అక్క ఏమన్నదంటే, నువ్వు ఎదుగుతున్నావు అంటే చెయ్యరా, ఈ ఫాల్తూ పనులు ఇడిచేసి ఎందుకు ఆ విషయంలో చేస్తావు, నీకు ఉంది పేరుంది కదా,
ఇవన్నీ ఫాల్తూ పనులు ఇచ్చేసి అట్లా పో అన్నది. సరే అక్క అని చెప్పేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయి నా దగ్గర ఏం కొంత అమౌంట్ ఉండేది కదా, అదంతా అక్కడ ఖర్చు పెట్టేసి పాలిటిక్స్లో ఓడిపోయా. కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. కంటెస్ట్ చేసేసి ఉన్న డబ్బులన్నీ కోల్పోయాయి. నాతో ఎవరైతే తిరిగారో, నాతో ఆ పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో నాకు అస్సలు ఓటేయలేదన్న. నా సొంత ఫ్రెండ్సే, చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళే, నాతో అన్ని విషయాలు చేసి, నాతో సిగరెట్లు తాగి సారాయి తాగి, నాతో లాస్ట్ మూమెంట్ వరకు నాతో ఉండి, రేపు ఎలక్షన్ అంటే ఓటు రోజు కాబట్టి ఈ రోజు నుంచి నాతో కట్ అవ్వడం మొదలుపెట్టారు మా ఫ్రెండ్స్. కట్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళు జాయిన్ అయిపోయి, వీంతో ఉంటే మనకు ఫ్యూచర్ లేదు, వీంతో ఉంటే మనకు గెలిచాడు, దీనికి ఓట్లు ఏమో వేసినాం అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఓట్లు వేయడము, వాళ్ళ దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి నన్ను దూరం చేసేసారు. 98 ఓట్లతో ఫస్ట్ ఎలక్షన్ని కంటెస్ట్ చేశాను. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలన్న కూడా నా దగ్గర డబ్బులు టోటల్గా జీరో అయిపోయా. మా ఇంట్లో వాళ్ళు చాలా బతిమలాడినన్న, వద్దురా గొడవలు చేసినాం, వద్దు ఈ మత్తు పదార్థాలు అమ్మినాం, పోలీస్ స్టేషన్లో లేకపోయినాం, మళ్ళీ ఎందుకురా మన చిన్న కుటుంబం, మన మిడిల్ క్లాస్ కుటుంబం, అవసరం లేదంటే ఎవరి మాట లెక్క చేయలేదు. నా లోపల ఒక గర్వం, ఒక అహంకారం, వీలేంది నాకు చెప్పేది, చేసి చూపిస్తా చూడు అని చెప్పేసి పాలిటిక్స్లోకి వెళ్ళి మొత్తాన్ని కోల్పోయినాను. నాకు ఉన్న కొద్ది డబ్బులు కూడా పోయాయి. నా పరిస్థితి ఎలాగొచ్చిందంటే, అప్పటికి నేను సిగరెట్లు చాలా తాగేవాడిని అని చెప్పాను కదా, ఒక సిగరెట్ కొనుక్కుందామంటే రూపాయి ఉండేటి కాదన్న. నేను ఎప్పుడు ఎవరి దగ్గర బాకీ అడిగేవాడిని కాదు. అంటే నా చిన్నప్పటి నుంచి ఒక స్వభావం ఏంటిదంటే, ఒకరి దగ్గర ₹1 తీసుకోకూడదు, నా దగ్గర ఉంటే బతుకుతా, రుబాబుగా బతకాల, లేకపోతే ఒకరి దగ్గర చేయి చాపకూడదు అనేది నేను ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి. బాకీ ఒకరి దగ్గర చేయి చాప అడగకూడదు అనేది నా కాన్సెప్ట్. సో ఇలాగ నా చిన్నగా ఏం చేశానంటే, సిగరెట్లకు నేను బానిస్తానన్న. ఆ టైంలో 2021 బానిస అంటే బానిస. ఏం చేసేవాడిని అంటే, ₹1, ₹2 అంటే మంచం కింద లేకపోతే ఫ్రిడ్జ్ పైన అమ్మ ఏదైనా కొనుక్కొని చిల్లర మిగిలి ఉంటాయి కదా, ఆ చిల్లర్ని తీసుకెళ్ళి ₹18 సిగరెట్ కొనుక్కునేవాడిని. ఆ 18 కాస్త ₹12కి వచ్చింది. అంటే బ్రాండ్ నేను తాగే ₹18 బ్రాండ్ పేరు చెప్పానన్నా, ఆ ₹18 బ్రాండ్ నుంచి ₹12 బ్రాండ్కి వచ్చా, ₹12 బ్రాండ్ నుంచి ₹6 బ్రాండ్కి వచ్చా. లాస్ట్కి ఏం చేశానంటే, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఇప్పుడు సిగరెట్లు అంటే ఒక సిగరెట్ తాగితే ₹12 ₹6 అయిపోతున్నది, బీడీలు కొనుక్కుందామని బీడీలు కొనుక్కోవడం స్టార్ట్ చేసి బీడీలు కొనుక్కొని తాగేస్తా. అలాంటి దీనస్థితికి వెళ్ళిపోయానన్న. బండి లేదు, నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కదా, భయపడేటోళ్ళు, వీంతో ఎందుకురా, వీడు ఆల్రెడీ మత్తు కేసులో ఎరుక్కున్నాడు, వీంతో వెళ్తే గొడవలు అయితే, వీంతో వెళ్తే పాలిటిక్స్లో వాళ్ళతో నన్ను పాలిటిక్స్లో ఉన్నప్పుడు చాలామంది ఎత్తుకెళ్ళేవారు, అంటే కొట్టడానికి చంపడానికి, వాళ్ళతో ఎట్లా ఇడిపించుకొని వచ్చడము, వాళ్ళు ఫోన్ చేసి నన్ను ఇడిపించడం, ఇలాగున నా జీవితం సాగిందన్న. అయితే మీ జీవితంలో మార్పు అనేది ఎలా కలిగింది బ్రదర్? ఈ అన్నీ జరిగేటప్పుడు నా ఫ్రెండ్ది ఒక పెళ్ళి ఫిక్స్ అయింది. ఆ పెళ్ళిలో నాకేం చెప్పారంటే, నా ఫ్రెండ్స్ కాల్ చేసి, మచ్చా కలుద్దాం రారా అందరము, స్కూల్కు నేను SPL అంటే స్కూల్ లీడర్, నేను అంటే హెడ్ బాయ్ అంటారు కదా, స్కూల్లో నేను SPL కాబట్టి మా ఫ్రెండ్స్ అందరు నన్ను పిలిచి వాళ్ళు ఏం చెప్పారంటే, మచ్చా నువ్వు మాట్లాడరా, మన బ్యాచ్లో ఉంది పెళ్ళి ఉంది కదా, అందరం కలుద్దాం అంటే, నేనేం చేశానంటే సిగరెట్ తాగుతాను. బయటికి వెళ్ళాను, ఫ్రెండ్స్ వాళ్ళు సిగరెట్ తీసుకోరా అంటే సిగరెట్ తీసుకున్నా, కాలుస్తున్నా. నా ఫ్రెండ్ ఒకడు, వాడికి వీళ్ళు తెలియదు ఈ విషయాన్ని, మీతో పంచుకుంటున్నా ఫస్ట్ టైం. వాడు ఏం చెప్పాడంటే, వాడు నాకేం గొప్ప సాక్ష్యం చెప్పలేదన్న. వాడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, మచ్చా మా అక్క పెళ్లి చేసినారా, నేను కూడా చాలా బీద పరిస్థితుల నుంచి వచ్చిన, కానీ మా అక్క పెళ్లి చేసిన ₹5 లక్షలు ఖర్చు అయిందిరా, ₹1 కూడా బాకీ తీసుకోలేదు, ప్రార్థన చేసిన మోకాళ్ళకి దేవుడు నాకు సాయం చేసినరా అన్న. వాడు నాకు ఆ విషయం చెప్పేటప్పుడు నా లోపల ఏదో ఒక గిల్ట్ వచ్చేసిందన్న. ఎలాంటిదంటే, నాపై నాకే అసహ్యం వేసింది. వీడు నాకు దేవుని గురించి చెప్తుంటే నేను వీని ఎదురుగా సిగరెట్ కాలుస్తున్నా, వీడు నాకు దేవుని గురించి ఏదో వాడు దేవుని గురించి పంచుకుంటున్నాడు, నేను వీని ఎదురుగా ఏంది అసహ్యంగా సిగరెట్ తాగడం, వాడి ముఖం మీద సిగరెట్ పొగ ఊతున్నా, ఇది ఏంది నా బతుకు హిట్ అయింది అన్నీ చేసిన. అంటే నా లైఫ్ నాకు రివైండ్ అవుతుంది వాడు చెప్తుంటే. వాడి సాక్ష్యం ఏం సాక్ష్యం అంటే, వాళ్ళ అక్క గురించి చెప్తున్నాడు, వాళ్ళ అక్క పెళ్ళి ఎలా చేశాడని. నాకు లోపల కన్విక్షన్ మొదలైపోయింది. ఆ రోజు వాడు మాట్లాడుతుంటే నాకు ఎంత అంటే, నా లోపల నాపై నాకే అసహ్యం వేసింది. అసహ్యం వేసి ఏం చేశానంటే, వీడు దేవుని గురించి చెప్తున్నాడు, నేనేం సిగరెట్ తాగుతున్నాను అని చెప్పి ఆ రోజు సిగరెట్ పడేసి ఈ రోజు వరకు పట్టుకోలేదు. అంటే నేను ఈ విషయం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు నిన్ను మార్చాలంటే గొప్ప సాక్ష్యాలు అవసరం లేదన్న, ఒక చిన్న మాట చాలు. వాడు నన్ను మారమని చెప్పలేదు, సిగరెట్ పడేరా వాసన నాకు పట్టట్లేదని చెప్పలేదు, వాడు వాని సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దేవుడు ఆ మాట ద్వారా నాకు ప్రభావితం చెందింది. వాడు చెప్పే సాక్ష్యం ద్వారా నాకు ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది లోపల, నాకు ఒక గిల్ట్ వచ్చేసింది. నా బతికేంది, వాడు దేవుని గురించి చెప్తున్నాడు, నేను చిన్నప్పుడు వానికి నేను దేవుని గురించి చెప్పేవాడిని, చిన్నప్పుడు నేను వానికి చెప్పేవాడిని, వాడేంద్ర నాకు చెప్తున్నాడు
అనేది నా లోపల ఒక అసహ్యం కలిగిందన్న. అప్పటి నుంచి నేను ఇంకొకసారి పోకూడదురా, అన్నీ కోల్పోయినా ఇంకా నేను పోకూడదని చెప్పి సిగరెట్ పడేసి ఈ రోజు వరకు ముట్టుకోలేదు. చిన్నగా ఏం చేశానంటే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. నా ఫ్రెండ్స్ పోదాం రా చర్చ్కు, ఇంట్లో ఏం చేశానంటే చిన్నగా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. కొన్ని వారాలు గడిచిన తర్వాత మా చర్చ్లో ఒక అన్న ఉండేవాడు, ఎడ్విన్ అన్న అని చెప్పేసి. అన్న వర్షిప్ లీడరు, చిన్నప్పటి నుంచి నాకు అన్న బాగా తెలుసు. అన్న ఏం చేశాడంటే నన్ను బామర్ది అని పిలుస్తాడు. రే బామర్ది, నువ్వు రారా, నీకు వాయిస్ బాగుంటుంది, ఇది నువ్వు పాటలు పాడు దేవుని దాంట్లో, వర్షిప్ టీం లేకరా, ఆరాధన టీం లేక అని చెప్తే, ఎందుకులే అన్నా నేను అని చెప్తే, రారా అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చిన్నగా నేను వాక్యం చదవడము, అంటే పాటలు పాడడం, ఆ ఆరాధన టీంలో చిన్న చిన్నగా దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలు గడిచిన 2021-22 సంవత్సరంలో నాకు జ్వరం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. డైలీ ఒక 5 days కంటిన్యూస్గా చలి జ్వరం ఇలా కంటిన్యూస్గా వచ్చింది. ఏంటి అని చెప్పి తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళు టెస్ట్ చేయించారు. నాకు టెస్ట్ చేయించిన తర్వాత ఏం తెలిసిందంటే క్రియేటిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి. క్రియేటిన్ లెవెల్స్ నార్మల్గా అయితే 0.5 ఉండాలి, 1 కూడా ఉండకూడదు. 0.5 ఇస్ ద మ్యాక్సిమం. నాకు 92 ఉన్నదన్న, ఫుల్గా హై ఎక్కేసింది. 92 ఉన్నది. అప్పటికి డాక్టర్ ఏం చెప్పారంటే ఇమీడియట్గా అడ్మిట్ చేయండి అని చెప్పి. రిపోర్ట్స్ అన్నీ వచ్చే లోపల ఫ్యాటీ లివర్ అని వచ్చింది. ఫ్యాటీ లివర్ వచ్చింది, ప్లస్ క్రియేటిన్ లెవెల్, బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆ అబ్బాయికి. ఈ అబ్బాయి కష్టమే, కొంచెము చూసుకోవాలా, అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పేసి బాగా నాకు అవి ఆక్సిజన్ మాస్క్ అవన్నీ పెట్టేసి, మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారంటే ఆ పిల్లోడు చాలా ఇన్ఫెక్షన్ ఉందమ్మా, కోవిడ్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, సో దగ్గరికి ఎక్కువ వెళ్ళొద్దండి అని చెప్పి. నా పరిస్థితి ఎలాగనంటానా, ఆ రోజు అంటే ఆ హాస్పిటల్ నన్ను తీసుకెళ్ళాలంటే 2 మోసుకుంటూ తీసుకెళ్ళాడు. అంటే ఆ పరిస్థితిలో నన్ను అట్లాంటి పరిస్థితి నుండి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే నేను యూరినేట్ చేయాలంటే నా ఫ్రెండ్ నా ప్యాంటు తీసి నన్ను యూరినేట్ చెప్పాలి. అంటే వాష్రూమ్కి వెళ్ళాలంటే నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళాలి ఎత్తుకొని, రాణి అని నా ఫ్రెండ్, వాడు నన్ను ఎత్తుకొని వాష్రూమ్ తీసుకెళ్ళడము, నన్ను యూరినేట్ చెప్పేయడం లేదు. ఓపిక నా లోపల ఏమీ లేదన్న, వాడు తీసుకెళ్ళేవాడు నన్ను. అంటే పైపు ఇంకా వేయలేదు, నన్ను అట్లా ఎత్తుకెళ్ళి తీసుకువెళ్ళండి. అప్పటికి అంత ఘోరమైన స్థితి నాది, నన్ను ఏం చేయలేక. అలాంటి ఘోరమైన స్థితిలో మా పాస్టర్ డేవిడ్ ఎబినేజర్ అని చెప్పేసి, ఆయన నా గురించి ఇట్లా అయిందని చెప్పేసి ఆయన వచ్చినారు. హుబ్లీ ప్రాంతం రీజియన్ చర్చ్ అయినది. ఆయన వచ్చి నాకు బాగాలేదని తెలిసి అన్న వచ్చినాడు. వచ్చి నాతో మాట్లాడి, విక్కీ 2 పడవల్లో కాలు పెట్టొద్దు. అప్పటికి కొంచెం మారినాన్న, సిగరెట్లు మానేసా, తాగడం మానేసా, కొంచెం తిట్లు కూడా మానేసి కొంచెం నార్మల్గా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొని వచ్చేవాడిని నేను. ఆ బెడ్లో అన్న చెప్పి 2 పడవల్లో కాలు పెట్టద్దు, ఇస్తే దేవునికి సంపూర్ణంగా నీ జీవితమే, లేకపోతే అవసరం లేదు, దేవునితో మొత్తంగా ఉండే, దేవుడు ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తాడని అన్న నాకు ఆ విషయాన్ని చెప్పింది. మా పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు ఆ విషయాన్ని అన్న చెప్తున్నప్పుడు నా కంట్లో ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. అవును కదరా, నేను ఇన్ని రోజులు ఇవన్నీ చేసిన, ఇప్పుడు కూడా 2 పడవల్లో నేనున్నా, ఇంకా మారాలా, నేను ఇవన్నీ సరిగ్గా కాదు, చనిపోయే స్థితిలో ఉన్న దేవునికి అంటే నాకు ఒక భయం వచ్చేసింది అన్న. నన్ను నేను యూరినేట్ చేసుకోవాలని, అంటే నేను టాయిలెట్కి వెళ్ళాలంటే నాకు ఒకటి సాయం కావాలి, ఏం దేవుడా నా బతికిట్ అయిపోయిందని చెప్పేసి చాలా బాధపడిపోయాయి. ఓకే, నేను చనిపోతానేమో అని నాకు లోపల ఫీల్ వచ్చేసింది. అన్న రాకముందు ఒక 5 minutes ముందు, పాస్టర్ గారు రాకముందు ఒక 5 minutes ముందు, ఇది మంచం అనుకోండి, ఈ మంచంలో నేను ఇలా పడుకోన్నా, మా అమ్మ, మా అవ్వ, మా రిలేటివ్స్, మా అక్క వీళ్ళందరూ ఇట్లా రౌండ్కి నిలబడి ఏడుస్తున్నారన్న. నాకు ఎట్లా అనిపించింది అంటే నేను శవపేటికలో ఉన్నా, నన్ను చూసి ఏడుస్తున్నారు అనేది నాకు ఒక దుఃఖం వచ్చేసింది. అంటే ఒక శవం ముందు కూర్చొని నిలబడి ఎట్లా ఏడుస్తారు, అలా ఏడుస్తున్నాను. నాకు నేను చనిపోతానేమో అనేది నాకు ఒక కాన్షియస్లోకి వస్తూ ఉంది. ఒరే, నేను ఇంత చేసినా కదరా, ఇంత పేరు సంపాదించిన కదరా, ఇంత గొడవలు చేసిన, ఇన్ని అమ్మిన, ఇన్ని లక్షలు డబ్బులు చూసిన, ఏంద్రా పాలిటిక్స్లో నిలబడ్డా, నా బతికేంది అనేది నాపై నాకు ఒక జాలి కలగడం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఏడ్చుకుంటున్నప్పుడు పాస్టర్ గారు వచ్చి ఆయన నాకు ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఫుల్గా ఏడ్చేసా. ఏంట్రా నా జీవితం, ఏంటి అని చెప్పి ఆ విషయం అన్న చెప్పి నా కోసం ప్రార్థన చేశాడు. ఆ రోజు అన్న ప్రార్థన చేస్తుంటే ఒక తీర్మానం తీసుకున్నాను, దేవుడా నన్ను ఈరోజు బతికించినావు అంటే బతుకుతే నీ కోసం బతుకుతా, లేకపోతే బ్రతకనని దేవునితో తీర్మానం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీర్మానం తీసుకొని వెనక తిరగలేదన్న, దేవునితోనే ఉంటున్నా. ఆ రోజు దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఆ మరణ పడకల్లో నుంచి, ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. ఒక వారం తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చా. ఈ రోజు వరకు గుడి ఇడ్చలేదన్న, ఈ రోజు వరకు దేవుణ్ణి ఇడ్చలేదు. ప్రతి దినము దేవుణ్ణి తెలుసుకుంటూ, ప్రతి దినము దేవుణ్ణిలో ఆనందం ఎలాగుంటుంది, దేవుణ్ణిలో ఏ రీతిగా ఉండాలా ఇవన్నీ తెలుసుకున్నాను. నాలాగనే ఎంతోమంది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు
నాలాగనే డబ్బు అనే వ్యామోహంలో ఎంతోమంది పడిపోయినారు, నాలాగనే అమ్మాయిలు అనే వ్యామోహంలో ఎంతమంది పడిపోయినారు, నాలాగనే గొడవలని ఎన్నో విషయాల్లో పడిపోయినారు. కానీ ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ గొప్పవి కాదు. దేవుని వాక్యం ఒక సెలవిస్తున్నాను, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఎంతో గొప్పవాడని 1 యోహాను 4:4 చెప్తున్నాడు. నాలో ఉన్నవాడిని నేను తెలుసుకున్నా, నా జీవితం కంప్లీట్గా దేవునికి సరెండర్ చేశా. ఈరోజు దేవుడు నన్ను ఏ రీతిగా పెట్టినంటే, ఎక్కడైతే మనుషులు నన్ను తూ అని చూస్తున్నారు, ఎక్కడైతే మనుషులు నన్ను చీ వీడా అనే పరిస్థితి ఇచ్చినారో వాళ్ళే తమ్ముడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దాం, మనం తమ్ముడు నా కొడుకుని తీసుకుపోతాం, మనం తమ్ముడు మా 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 బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఎవరైతే వాళ్ళ ఇంటికి ఆ పిల్లల్ని దూరం ఉంచురే, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్, రే వీడిని తీసుకోబోరా చర్చకు, వీడిని మార్చురా అనే స్థితికి దేవుడు మార్చిందన్న. ఏ స్థితిలో అయితే దేవుడు నేను పడిపోయినానో, దేవుడు అదే స్థితిలో నుంచి దేవుడు నన్ను నిలబెట్టి అదే ప్రాంతంలో దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాను అన్న. అలాగున దేవుడు నన్ను మార్చిన తర్వాత ఈ దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఈ తరుణంలో బ్రదర్ అరుణ్ అని చెప్పేసి, అరుణ్ అన్న అని చెప్పేసి మా అన్న ఉన్నాడు. ఆ అన్న నాకు ఒక 5 క్వశ్చన్లు అడిగాడు అన్న. ఈ వింటున్న ప్రతి ఒక్కరికి 5 క్వశ్చన్లు చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ క్వశ్చన్ అంటే హూ am I, అంటే నేను ఎవరిని అనేది. నేను నా పేరు, నేను చేసే ఉద్యోగము కాదు, కానీ నేను ఎవరిని, దేవుని దృష్టిలో నేను ఎవరిని అనేది ఆయన నాకు తెలియజేశాడు. అంటే క్రీస్తు రాయబారిని నేను అనేది ఆయన చూపించాడు. నేను క్రీస్తు రాయబారిని కాబట్టి క్రీస్తు గురించి నేను ప్రకటించాలనేది మొదటిగా ఆయన నాకు నేర్పించారు. రెండో విషయం ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే హుబ్లీ ప్రాంతం నుంచో లేకపోతే ఒక స్థలము నుంచో కాదు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చినా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఒక డ్రాయింగ్ వేయాలంటే ఆ డ్రాయింగ్ వేయక మునుపు ఆల్రెడీ ఆయనకు తలలో ఆ డ్రాయింగ్ వేయాలి, ఆ బొమ్మ ఆల్రెడీ తలలో ఉంటుంది, ఆయనకు ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మీ డ్రాయింగ్ వేయాలంటే మీ రూపం నా తలలో ఉండాలి, అప్పుడే నేను వేయగలుగుతా, లేకపోతే మీ రూపం నా ఎదురుగా ఉన్నప్పుడే నేను వేయగలుగుతా. అలాగున దేవుడు నన్ను సృష్టింపక మునిపే ఆయన తలలో నన్ను ఉంచుకున్నాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, యువర్ ఫ్యూచర్ ఇస్ ప్రీ డెస్టైన్డ్. అంటే ప్రీ డెస్టైన్డ్ అంటే నీకు ముందు ఏం జరగబోతున్నది, నీ ఫ్యూచర్ ఏంటంటే దేవునికి తెలుస్తుంది. సో నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేనేం చేయగలుగుతాను, పర్పస్ అంటే చిత్తము లేకపోతే దేవుని ప్రణాళిక, ఉద్దేశము నీ జీవితం పట్ల ఏమనేది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి టెస్టిమనీ పంచుకుంటున్నాను అనేది ఒక ఉద్దేశం, ఒక దేవుని చిత్తం, ఒక ప్రణాళిక. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అదే రీతిగా ఆ దేవుడి దగ్గర నుంచి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఒక చిత్తము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూలోకంకి వచ్చాను. ఎలాగోనంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్టింగ్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆ వరమును బట్టి. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నా స్వరం అన్న. నేను పాటలు బాగా పాడతాను. ఆ స్వరము ద్వారా దేవుని నామాన్ని నేను మహిమపరచాలా, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి, దేవుని కొరకు నేను ఈ స్వరాన్ని వాడాలా, ఈ దేహాన్ని దేవుని కొరకు వాడుకోవాలని 3 విషయాలు అనిపించాను. 4వ విషయం అంటే, నేను ఇక్కడ ఉండి నేను ఏం చేయగలుగుతాను. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఏం చేయగలుగుతున్నాను, ఈ లోకంలో నేను ఉన్నానంటే ఏం చేయగలుగుతాను. ఇన్ఫ్లుయెన్స్, దేవుని రాజ్య విస్తరణ మనం చేయాలా. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చినా అంటే పుట్టి చనిపోయడానికి వచ్చేది. పుట్టి కొంచెం చదువుకొని ఒక ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అంటే యవనమంతా ఎంజాయ్ చేసేసి వృద్ధాప్యంలో బాధపడి చనిపోవడానికే? అది కాదు లైఫ్. నేను చనిపోతున్నా అంటే నా జీవితానికి ఒక అర్థం ఉండాలి. నేను పుట్టింది ఒక అర్థంతో. దేవుడు, ఫర్ ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ, ఆ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ, ఆ ప్లాన్స్ టు గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోమ్. ఆయన మనను బట్టి ఒక ప్లాన్, ఒక ఉద్దేశం, మనకు ఒక గొప్ప మన ఫ్యూచర్ని ఇవ్వాలనేది ఆయన ప్రణాళికను బట్టి మనల్ని పంపించున్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. సో దాన్ని బట్టి నేను ముందుకు సాగాల. సో దేవుడు ఇక్కడ నేను ఉన్నానంటే, ఈ లోకంలో నేను ఉన్నా అంటే ఆయన కొరకు బ్రతకాలి. పౌలు అదే రీతిగా చెప్తున్నాను, నా వరకు బ్రతుకుటైతే క్రీస్తు, మరణించుట ఎంతో మేలు అంటాడు పౌలు. ఎందుకంటే ఆయన బ్రతుకుతే క్రీస్తు కొరకే, క్రీస్తులోనే, క్రీస్తు కోసమే చస్తాను, నేను చనిపోతే క్రీస్తుతోనే ఉంటాను అనేది ఆయన తీర్మానం తీసుకున్నాను. అలాగున నాకు కూడా అన్న ప్రేరేపణ చేశాడు, నువ్వు బ్రతుకుతే దేవుని కోసం బ్రతుకు, నువ్వు బ్రతుకుతే గొప్ప జీవితము దేవుని కొరకు బ్రతుకు. లోకాశలు, శరీరాశలు, జీవపడం ప్రతి ఒక్కరు దాన్ని చూసాను, కానీ ఇప్పటి నుంచి దేవుని కొరకు బ్రతుకు. 5వ విషయాన్ని నేను చెప్తాను. 5వ క్వశ్చన్, నేను చనిపోతే రేపటికి ఎక్కడికి వెళ్తాను అంటే
మొదటి పేతురులో ఒక విషయం అడుగుతాను. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు వారు చేసిన పనిని బట్టి దేవునికి లెక్కన అప్పచెప్పాలంట. రేపు నేను చనిపోతే దేవునికి నేను ఏ రీతిగా లెక్కని చెప్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. టక్ టక్ అంట పూర్తిగా ఆ 5 విషయాలు చెప్తారా బ్రదర్? డెఫినెట్గా. ఫస్ట్ విషయం ఏంటంటే హూ ఎమ్ ఐ, ఇంగ్లీష్లో అంటే నేను ఎవరిని. రెండో విషయం వేర్ ఎమ్ ఐ ఫ్రమ్ అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను. మూడో విషయం వాట్ ఎమ్ ఐ డూయింగ్ హియర్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పర్పస్. నాలుగో విషయం నేను ఇక్కడ ఏమి చేయగలుగుతాను. ఐదో విషయం ఏంటంటే వేర్ ఎమ్ ఐ గోయింగ్, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇద్దరు పరలోక రాజ్యముకా లేకపోతే నరకానిక. డెఫినెట్గా. ఫస్ట్ విషయం ఏంటంటే హూ ఎమ్ ఐ, ఇంగ్లీష్లో అంటే నేను ఎవరిని. రెండో విషయం వేర్ ఎమ్ ఐ ఫ్రమ్ అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను. మూడో విషయం వాట్ ఎమ్ ఐ డూయింగ్ హియర్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పర్పస్. నాలుగో విషయం నేను ఇక్కడ ఏమి చేయగలుగుతాను. ఐదో విషయం ఏంటంటే వేర్ ఎమ్ ఐ గోయింగ్, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇద్దరు పరలోక రాజ్యముకా లేకపోతే నరకానిక. దేవుని చిత్తము నెరవేర్చినట్లు అయితేనే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. తండ్రి ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు. తండ్రి చిత్తము చేసిన వాడు మాత్రమే పరలోక రాజ్యం చేరుతాడు. బ్రదర్, ఒక చిన్న ప్రశ్న, పరలోక రాజ్యం అనేది ఎక్కడ ఉన్నది? ఎంతోమంది అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ ఎంతోమంది మిస్గైడ్ అయిపోతున్నారన్న. పరలోక రాజ్యం అంటే కొంతమంది ఎలాగున ఇంపాక్ట్ అయిపోయారంటే, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారంటే, ఇల్లు కట్టుకోవద్దురా, రేపు చనిపోతే పరలోక రాజ్యం పోవాలా, ఆస్తులు సంపాదించొద్దురా, పనికి పోవద్దురా, లేకపోతే ఈడేం లేదా. ఇది లేదు కాదు. దేవుడు ఇక్కడ ఉంది కాబట్టే, దేవుడు ఇక్కడ ఆయన రాజ్య విస్తరణ ఇక్కడ జరగాలి కాబట్టే ఆయన ఈ లోకాన్ని సృష్టించున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యం ఎక్కడనో లేదన్నా, ఇక్కడుంది, మనలో ఉంది పరలోక రాజ్యము. ఎలాగునంటే దేవుని వాక్యము పరలోక ప్రార్థనలు ఏముంటుందండి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకముందు ఏ రీతిగా నెరవేరుచున్నదో అదే రీతిగా భూమి యందు నెరవేరును కాక అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే పరలోక ప్రార్థన ఏ రీతిగా అంటే ఆయన రాజ్యము పరలోకమందు ఏ రీతిగా ఉన్నదో ఇక్కడ కూడా ఆ రాజ్యము రావాలంటే అది ఎవరి ద్వారా వస్తున్నదంటే మన ద్వారానే వస్తున్నది. ఆ రాజ్యము ఎలాగ ఉండాలంటే తండ్రి చిత్తము మనము నెరవేరిస్తేనే ఆయన రాజ్యం వస్తున్నది. ప్రతి ఓరు రేపు చనిపోతే పరలోక రాజ్యం ఈరోజు నువ్వు తండ్రి రాజ్యాన్ని ఇక్కడ స్థాపించినట్లయితేనే రేపు నువ్వు తండ్రి అక్కడికి చేరగలుగుతావు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటేనా, ప్రభువాన్ని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడం ఎందుకు నేను ఈ విషయాన్ని మరలా చెప్తున్నానంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చాలా ఇంపార్టెంట్ అన్న. దేవుని చిత్తం మనం నెరవేర్చినట్లయితే మనము పరలోక రాజ్యం చేరుతాం. ఇక్కడ దేవుని చిత్తం ఏంటంటే కాలనైజేషన్ అంటాం మనము. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కాలనైజేషన్, ఈరోజు మనం వేసుకున్న షర్ట్ కాలనైజేషన్ అంటే వారి కల్చర్ను మన లోపల పెట్టారు. అలాగున పరలోక రాజ్యం కల్చర్ను మనము ఇక్కడ తీసుకురావాలా. పరలోక రాజ్యంలో ఏమేమి ఉంటాయన్న, సంతోషము, సమాధానము, ఆనందము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుని ప్రజలు ఉంటారు. కరెక్టా? దేవుని ప్రజలను మనం ఇక్కడ సిద్ధపరచాలి. అంటే దేవుని వాక్యాన్ని తెలియజేయాలా, అంటే దేవుని రాజ్యాన్ని మనం విస్తరింపజేయాలి. అంటే మన సాక్ష్యము ద్వారా, మన జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేసి దేవుని రాజ్య విస్తరణ జరిపించాలా. అప్పుడే పరలోక రాజ్యమును మనం చేరగలుగుతాము. ఆ పరలోక రాజ్యము చేరాలంటే ఈ పరలోక రాజ్యాన్ని మనం సిద్ధపరచుకోవాలి. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మన లోపల ఉందన్న. తండ్రి చిత్తము చేయడానికి నాకు ఒక గొప్ప విజన్ని నేను ప్రార్థించుతున్నప్పుడు దేవుడు నాకు ఒక విజన్ ఇచ్చానన్న. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు క్లుప్తంగా. ఒక అక్క, నేను ఒకళ్ళ ఇంటికి నేను నా సాక్ష్యంని ఇలాగనే పంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నాకు ఒక ప్రార్థన చేయన్నది. సరే అక్క నేను ప్రార్థిస్తా అంటే, దేవుడు నాకు విజన్ ఇయ్యక ముందు విషయాన్ని చెప్తాను, ప్రార్థిస్తానక్క అంటే, దేని గురించి ప్రార్థించాలంటే అక్క ఎంతో బాధతో ఒక విషయాన్ని నాతో ఏం పంచుకున్నా అంటే, తమ్ముడు నాకు 13 సంవత్సరాల ఒక పాప ఉండేది తమ్ముడు, బాగా చదువుకుండేది, మంచిగా ఉండేది అమ్మాయి. ఒకరోజు ఏమైందంటే తమ్ముడు, పాస్టర్ గారు అమ్మ మీ కూతుర్ని ఇక్కడి ఉంచి ఒక 10 నిమిషాలు నేను ఆమె కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి ఉంచమని చెప్పాడు. ఆ రోజు 6 గంటలకు ప్రార్థన అయిపోయింది. 7:30 వరకు నేను అక్కడనే ఉంచాను. ప్రేయర్ మీటింగ్ ఉన్నది ఆ రోజు. పాస్టర్ గారు అందరి కోసం ప్రార్థన చేశారు. అదేదో హడావిడిలో ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. నా కూతురు అదైనా 15 నిమిషాలకి ఇంటికి వచ్చి ఊరేసుకొని చనిపోయింది తమ్ముడు అని చెప్పింది. 15 నిమిషాలకు అక్క ఆ ఏడుస్తూ నాకు ఆ విషయాన్ని చెప్తే ఏమన్నదంటే, తమ్ముడు ఆ పాస్టర్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఆ రోజు పాస్టర్ నా కూతురు కోసం ప్రార్థన చేసింటే నా కూతురు బ్రతికే తమ్ముడు అని చెప్పింది. ఆ అక్క ఆ విషయం నాకు చెప్తుంటే దేవుడు నాతో ఒక విషయం మాట్లాడాలన్న.
నువ్వు ప్రార్థించాలని. నువ్వు ప్రార్థిస్తే ఇతరులకు మేలు జరుగుతుంది. నువ్వు విజ్ఞాపన చేస్తే ఇతరులకు మంచిగా వారి జీవితాలను జీవించుకుంటున్నారు. విక్కీ, దేవుడు నాతో మాట్లాడిన విషయం, మన అక్క ఈ విషయం నాకు చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థించాలి, నువ్వు నా కోసం నిలబడాలి. నేను తండ్రికి ఏ రీతిగా అయితే విజ్ఞాపన చేస్తున్నానో నువ్వు కూడా అదే రీతిగా విజ్ఞాపన చేయాలి ఇతరుల కోసం. ఈ లోకంలో నువ్వు కూడా ఇతరుల కొరకు ప్రార్థించాలి అనేది దేవుడు నాకు ఒక విషయం చూపించాడు. దేవుడు నాకు ఆ రోజు అక్క మాట్లాడుతుంటే, అక్క ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఏం చేశానంటే, సరే అక్క అని చెప్పేసి ఆ బాధతో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళా. దేవుడు నాకు ఆ రోజు విజన్ చూపించారన్న. ఏం విజన్ అంటే 365 టీమ్స్ రెడీ చేయాలి. ఏ టీమ్స్ అంటే ప్రార్థించే టీమ్స్ని రెడీ చేయాలి. ఒక్కరిని ఇద్దరిని కాదు, టీం రెడీ చేయాలి. టీం అంటే మినిమం 2-3 ఉండాలన్న. ఒక్కళ్ళతో టీం కాదు, మినిమం 2-3 టీమ్స్ని రెడీ చేయాలి. 365 అని ఎందుకు స్పెసిఫిక్ దేవుడు నంబర్ ఇచ్చాడంటే, దేవుడు 365 దినాలు దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన 24/7 24 గంటలు ఆయన ఆరాధించబడుతున్నాడు. ఆయన మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. అలాగున్న దేవుడు మనకేమి ఇచ్చాడంటే అరౌండ్ ద క్లాక్ అన్న. అంటే రౌండ్ ద క్లాక్ అంటే ఎలా అంటే, ఈరోజు ఇప్పుడు మనకు మధ్యాహ్నం అయితే అమెరికాలో ఇది రాత్రిపూట, ఆఫ్రికాలో వేరే టైం జోన్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో ఇంకొక టైం జోన్, ఆస్ట్రేలియాలో వేరే టైం జోన్ ఉంటుంది, చైనాలో వేరే టైం జోన్ ఉంటుంది, దుబాయ్లో వేరే టైం ఉంటుంది. అలాగా దేవుడు ప్రపంచమంతా మిషన్ రివైవ్ అని పేరునిచ్చి దేవుడు ఏం చేశారంటే, ప్రార్థన వీరుణ్ణి లేవనెత్తు అనేది దేవుడు నాకు ఒక విజన్ ఇచ్చాడన్న. అదే విజన్తో మేము ఇప్పుడు నేను ఒక్కంతో స్టార్ట్ చేసేది 2023 ఫిబ్రవరి 28వ తారీఖున దేవుడు నాకు ఈ విజన్ చూపించినప్పుడు నా ఒక్కడితో స్టార్ట్ అయింది. ఆ ఒక్కడిద్దరయ్యాను. ఈరోజు దాదాపు 25 మంది మాతో కలిసి ఉన్నారన్న. ప్రతి ఒక్కరు యవనస్తులు. దేవుడు ఈ విషయం మాట్లాడుతూ ఒక విషయం ఏం మాట్లాడంటే, పౌలు ఏ రీతికి అయితే సేవ చేశాడు కదా, ఒకరి దగ్గర చేయి చాపకుండా, అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదన్న. దేవుడు నాకు ఇచ్చిన విజన్ని బట్టి మాట్లాడుతూ ఒక్కరి దగ్గర చేయి చాపకుండా, నీ కష్టార్జితం పైన, నీకు ఇచ్చిన చదువుని బట్టి, నీకు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దాన్ని బట్టి నీ సంపాదనతో నీ సేవను ముందుకు సాగించాలి. ఈరోజు మా గ్రూప్లో ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకుంటాము, ప్రతి ఒక్కరు డైలీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాము. ఇది జస్ట్ ప్రార్థన అంతే కాదన్న. మేము మొదటి యోహాను పత్రిక నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 1 పీతురు 4వ అధ్యాయము వరకు మేము ధ్యానం చేశాను. డైలీ ఒక్క చాప్టర్ని ధ్యానం చేస్తాం. డైలీ ఒక చాప్టర్, ఇన్ని పుస్తకాలు, ఇన్ని పత్రికలను మేము ధ్యానం చేస్తాం. అనుదినము వాక్యంలో బలపడుతున్నాం, అనుదినంలో ప్రార్థనలో బలపడుతున్నాం, అనుదినము దేవుని ఏ రీతిగా అయితే విజ్ఞాపన చేస్తున్నాం అదే రీతిగా మేము కూడా తండ్రికి ఇతరులను బట్టి మేము కూడా విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు ఒక్కనితో స్టార్ట్ అయింది. ఈరోజు దేవుడు నా ద్వారా ఈ విషయాలు జరిగించగలుగుతాడంటే మీ ద్వారా కూడా సాధ్యమే. అలాగున దేవుడు నా జీవితాన్ని ఈరోజు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచాను. ఎంతోమంది పిలుస్తూ ఉంటారు, అన్న వచ్చి ప్రార్థించి, ఇది నేను బట్టి అతిశయపడడానికి నా లోపల ఏమీ లేదన్న. నా లోపల అంటే పాపంలో అతి దరిద్రమైన పాపం నేను. అలాంటి విషయాలు నేను చేసి వచ్చాను. నా ద్వారా ఎంతోమంది మత్తుకు బానిసైనారు, నా ద్వారా ఎంతోమంది జీవితాలు పాడైనారు, నా ద్వారా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. నా తల్లిదండ్రులను నేను సుఖపెట్టలేదు, నా బంధుమిత్రులను నేను సుఖపెట్టలేదు, వాళ్ళకి మంచి పేరు తేలేదు. నా స్నేహితులు వాళ్ళకు నా ద్వారా చెడ్డ పేరు వచ్చింది. నేను స్కూల్స్లో కాలేజ్లో ఏం మంచి పేరు తెచ్చుకోలేదు. నాపై నాకే అస్తమయం వేసేంత అంటే వరస్ట్ జీవితాన్ని నేను జీవించున్నాను. కానీ దేవుడు నాలాంటి వాళ్ళని మార్చి, దేవుడు దరిద్రులని పెంట కుప్పల నుంచి లేవనెత్తి ఆయన సింహాసనం పైన కూర్చోబెడతాడు. అలాగున నన్ను దేవుడు మార్చగలుగుతానంటే ఎంతోమందిని మార్చగలుగుతాడు. ఈరోజు సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ విషయాన్ని మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. దేవుడు నన్ను మార్చగలిగినంటే మిమ్మల్ని మార్చడానికి ఆయనకు సాధ్యము. నమ్ముట నివలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారదాం. దేవుని కొరకు మనము మన జీవితాలని బ్రతుకుతాం. ఎందుకంటే ఈ లోకానుసారంగా ఏమీ లేదు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, నేను చేతులు జోడించి చెప్తున్నా, ఈ లోకంలో నేను ప్రతి ఒక్కటి చూసి వచ్చాను. ఈ లోకంలో నేను తాగుడుకు బానిసైనా, ఈ లోకంలో ప్రతి ఒక్క లక్షల డబ్బులు చూసినా, ప్రతి ఒక్క విషయాన్ని చూసినా, కానీ ఎక్కడ నాకు ఆనందం లేదు, ఎక్కడ నాకు సమాధానం లేదు. మా ఇంట్లో వారిని కానీ ఎవరిని నేను సంతోషపెట్టలేదు. కానీ ఈరోజు నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు గర్వపడుతున్నారు. నా కొడుకు దేవుని సేవకుడని మా తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు. నా స్నేహితులు, మా ఫ్రెండ్
అని చెప్పుకుంటున్నారు. ఎంతోమంది చీతు అని ఊసిన వాళ్ళే నన్ను తమ్ముడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటున్నారు. ఇదేమో నాలో ఉండే టాలెంట్, నాలో ఉండే గిఫ్టింగ్ కాదు, కానీ దేవుడు నాలో చేశాడండి, నీలో కూడా చేస్తాడు. ఒకవేళ నిజంగా ఈ సాక్ష్యము నీ జీవితంలో ప్రభావితము చేస్తున్నానంటే, ఒకవేళ దేవునితో తీర్మానం ఈ దినము నువ్వు తీసుకుంటావంటే నాతో కన్ను మూసుకోండి. ఒక 2 నిమిషాలు మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి యేసయ్య. దేవా, ఈ దినము తండ్రి దేవా ఎంతోమంది అక్క చెల్లెమ్మలు, ఈ దినము తండ్రి దేవా ఎంతోమంది అన్న తమ్ములు తండ్రి దేవా నా సాక్ష్యమును విని తండ్రి ఒకవేళ వారి జీవితాల్లో ప్రభావితము చెంది తండ్రి వారి జీవితమును తండ్రి దేవా నీకు అర్పించుకోవాలని తండ్రి దేవా వారు ప్రార్థించి ఏకీభవించినట్లయితే యేసు నామములో ప్రతి ఒక్క అంధకార శక్తిని తండ్రి, ప్రతి ఒక్క దురాత్మ శక్తిని తండ్రి యేసయ్య, ప్రతి ఒక్క వ్యసనాన్ని తండ్రి యేసయ్య, ప్రతి ఒక్క అనవసరమైన విషయాల్ని దేవా, ఫ్రెండ్స్ను, త్రాగుడును, ప్రతి ఒక్క తండ్రి దేవ వారు ఏది దేనికైతే బానిసలు ఉన్నారో యేసు నామములో తొలగించండి తండ్రి యేసయ్య. దేవా, నీ యందు తండ్రి దేవా వాళ్ళు ఆశతో తండ్రి, ఆసక్తితో తండ్రి నీ యొద్దకు వస్తుండగా తండ్రి దేవా తప్పిపోయిన కుమారు వల్ల తండ్రి దేవా వాళ్ళ జీవితాలు తండ్రి దేవా నీకు అర్పిస్తుండగా తండ్రి దేవా వారి జీవితాల కార్యాలు జరిగించండి తండ్రి యేసయ్య. దేవా, ఇదే దినము తండ్రి దేవా ఇదే క్షణము తండ్రి దేవా వారు ముట్టి తండ్రి దేవా వారి జీవితాలను ముట్టి తండ్రి స్వస్థపరచండి తండ్రి యేసయ్య. దేవా, వారి జీవితాలను తండ్రి దేవా రేపు లేదు అని వారు తెలుసుకున్న కృపను చూపండి తండ్రి దేవా. జక్కయ్య చెట్టు దిగిరా, నేడే నీ ఇంటికి రక్షణ అని చెప్పినావు తండ్రి యేసయ్య. దేవా, ఈ దినము తండ్రి దేవా ఆ జక్కయ్య లాగా తండ్రి దేవా వారు తండ్రి దేవా ఆ వ్యసనాలని దేవా వారి జీవితాలను తండ్రి దేవా నీకు అర్పిస్తుండగా తండ్రి యేసయ్య, వారి జీవితాలను తండ్రి దేవా నీకు సమర్పిస్తుండగా తండ్రి యేసయ్య వారిని ముట్టి స్వస్థపరచండి. వారి జీవితాలను తండ్రి దేవా మరలా తిరిగి కట్టండి తండ్రి యేసయ్య. దేవా, నీ యొద్దు వేచి చూస్తుండగా తండ్రి యెహోవా యందు వేచి చూచు వారు నూతన బలమును పొందుకొని గద్దవలే ఎగురుదరని వాక్యం సభలో సెలవిస్తుందండి యేసయ్య. దేవా, నీ కొరకు వేచి చూస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని మార్చండి దేవా. ఈ దినం సాక్ష్యము ఎవరైతే విన్నారో తండ్రి యేసయ్య, వారి జీవితాలని అర్పించున్నారో తండ్రి యేసయ్య, దేవా వారు తండ్రి దేవా వారి సరెండరెన్స్ ని తండ్రి యాక్సెప్ట్ చేసి తండ్రి యేసయ్య వారి జీవితాలను మార్చండి తండ్రి. నన్ను వాడుకున్న దేవుడు, నన్ను మార్చిన దేవుడు తండ్రి యేసయ్య, వారిని కూడా మార్చి వారి జీవితాలను కూడా ఒక అర్థం చూపిస్తావని తండ్రి యేసయ్య. దేవా, నేను నమ్మిన దేవుడు మమ్మల్ని ఎన్నటికీ విడువడి ఎడబాయని తండ్రి దేవా నమ్మి విశ్వసించి యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, చివరగా ఒక మనవి. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, మంచి స్వరం ఇచ్చారు అని చెప్పారు కదా, ఒక చిన్న పాట పాడి ఈ సాక్ష్యాన్ని ముగించండి బ్రదర్. మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనివ్వకు, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనివ్వకు. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను, ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను, అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును, అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యుద్ధకురా ఈ విశ్వాస యాత్రలో, నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో, నీ సన్నిధియే నాకు చాలయ్యా, నారు దీవాంచ నీవే
సన్నిధియే నాకు చాలయ్యా.